దాదాపు 94 సంవత్సరాలు కదా మీకు ఇప్పుడు? 94 సంవత్సరాలు. అంటే ఏం జరిగింది అప్పుడు? మీ తమ్ముడు చనిపోవడానికి కారణం ఏంది? ఏం జరిగింది అప్పుడు? అప్పుడు ఈయన మా అన్నగారు సియాసత్, రాయబరే దక్కన్, రైనమాయ దక్కన్ ఇవన్నీ కూడా పత్రికలు తెచ్చి చదివి వినిపించేది. ఇట్లా రజాకారులు ఇట్లా అన్యాయం చేస్తున్నారు, మనకు స్వాతంత్రం వచ్చింది మననే, వీళ్ళు చేస్తున్నారు, మనం 3 రంగుల జెండా ఎత్తాలి అని చెప్పేవరకనే ఎవరో మరి షికాయత్ చేసిండ్రు మా అన్న మీద. షికాయత్ చేసేవరకనే ఇతను ఉంచొద్దు ఊర్లే అని ఎమ్మడే వచ్చిండ్రు. నన్ను పట్టుకపోయి నన్ను దెబ్బలు కొట్టిండ్రు. వీడు పిల్లాడు కదా, వీని వదిలిపెట్టమని అండ్లో కూడా అనగానే వదిలిపెట్టిండు నన్ను. 13 ఏళ్ళు ఉన్నప్పుడు నేను. తర్వాత మా అన్నని తీసుకుపోయి దెబ్బలు కొట్టి చేసి ఎమ్మడి కాలు చంపిండ్రు. అయితే మా పెద్దన్న కూడా ఉన్నాడు కదా, మా పెద్దన్న నరసింహ. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ముగ్గురు. మొదట ఆయన పేరేంది, సెకండ్ ఆయన ఏంది, థర్డ్ ఆయన చనిపోయినాక ముగ్గురం అయినాం. మేము 4 అయితే ముగ్గురం అయినాం ఆయన చనిపోయినాక. 80 ఏళ్ళ కింద ముచ్చట కాబట్టి అది నాకు ఒకటి అది బాగా యాద ఉన్నది. చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు ఆయన? కాలు చంపిండ్రు, మా ముందరిని కాలు చంపిండ్రు. కాలు చంపి ఇంతమందిని కూడా చంపిన వాళ్ళందరినీ కూడా పీనికలు ఒక గుడిసెలేయాలని చెప్పి ఒక షెడ్యూల్ కాస్ట్ అని మాట్లాడితే ఆయన గుడిసెలు వేస్తూ వచ్చిండు. ఈ 7 వేసిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది. నువ్వు పోయి చూసి రాబోయి ఎన్ని వేసినావు అని మళ్ళీ అన్నారు. ఇప్పుడే చేస్తే కదా అయ్యా మీరు చెప్తేనే నేను పోయి వేసి వచ్చిన, నన్ను చంపకున్నా ఆయన, నేను పేదోన్ని, నేను బీదవాన్ని, అది ఇదని బతిలాడి కాళ్ళ మీద ఏళ్ళ మీద పడుతుంటే వినలేదు. నువ్వు లెక్క అయితే పెట్టిరా పో, నేను చంపగానే పోయి లెక్క పెడితేందుకు పోగానే ఎమ్మడే వెనకంగా ఉండి దాన్ని కాల్చి అతను కూడా చంపాను.